మనిషి జీవితంలో ఇంటర్నెట్ అనేది చాలా ప్రధానమైన భాగం అయిపోయింది. గాలి పీల్చకుండా మనిషి బతుకుతాడేమో గానీ ఇంటర్నెట్ లేకుండా బతకలేని పరిస్థితి. ఒక్కసారి ఒకరోజు కంప్లీట్ గా ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతే ఎలా ఉంటుందో చాలా మంది అసలు ఊహించుకోలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరంలో అతి ఎక్కువగా ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగాయంట. దీనికి సంబంధించి అడ్వకేసీ బాడీ యాక్సెస్ నౌ అనే సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్స్ తో మనం చూసుకుంటే కనుక గత ఇంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే లాస్ట్ ఇయర్ స్వల్పంగా భారతదేశంలో ఇంటర్నెట్ షట్ డౌన్స్ తగ్గినా గవర్నమెంట్ బ్యాన్ చేసిన షట్ డౌన్స్ మాత్రం హైయెస్ట్ భారతదేశంలో ఉన్నాయంట. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే షట్ డౌన్స్ విధించా ఇంటర్నెట్ ఆపేశాయో, ఇంటర్నెట్ లో ఆ ఏరియా ఇంటర్నెట్ పైన ఆ ఏరియాలో నిషేధం విధించాయో భారతదేశంలోనే హైయెస్ట్ అంట. అయితే కంపారిటివ్ గా ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 2024 లో భారతదేశంలో కొంచెం తగ్గాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరంలో ఇంటర్నెట్ షట్ డౌన్స్ బాగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక 2024 సంవత్సరంలో దాదాపు 296 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్స్ అయ్యాయంట అఫీషియల్ గా. దానిలో 84 షట్ డౌన్స్ భారతదేశం నుంచి, అంటే 28% షట్ డౌన్స్ భారతదేశం నుంచే. భారతదేశం కంటే ఇంకొక దేశం హైయెస్ట్ ఉంది షట్ డౌన్స్ లో. అదేంటో తెలుసా? మన పొరుగు దేశం మయన్మార్. అక్కడ మిలిటరీ రూల్ ఉంది, మిలిటరీ జుంతా ఉంది. అక్కడ అల్లర్లు చెలరేయకుండా అక్కడ ఆల్మోస్ట్ మిలిటరీ వాళ్ళు నియంత్రణగా వ్యవహరిస్తారు కాబట్టి అక్కడ 85 సార్లు షట్ డౌన్ జరిగాయంట. మయన్మార్తో పాటు థాయిలాండ్, చైనా రకరకాల దేశాల్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ చాలా కామన్ అనమాట.